స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ కూడా విజయవంతమైన నేపథ్యంలో వీధి వీధిన కూడా స్థిరంగా ర్యాలీ నిర్వహించారు, పండగ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఒక కాలనీ పేరు కూడా సింధూర్ కాలనీని నామకరణం చేసినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా ఇదంతా భవిష్యత్తు తరాల వాళ్ళకు కూడా గుర్తుండే విధంగా కూడా ఈ పోరాటం ఏదైతుందో, యుద్ధం ఏదైతుందో ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి తెలవాలని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ అనే భాగంలో కూడా దాన్ని సింధూర్ కాలనీగా కూడా పేరు మార్చి నామకరణం చేసి అక్కడ పూజలు సైతం నిర్వహించారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక పహల్గాం దాడి, కాశ్మీర్లోని పహల్గాం ఒక ప్రాంతంలో అక్కడ వెళ్ళినటువంటి హిందువుల పైన ముఖ్యంగా కూడా పేరు అడిగి కూడా ఉగ్రవాదులు వాళ్ళని హతమార్చినటువంటి పరిస్థితి. అప్పుడు దేశం కూడా స్పందించి దీనికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి నామకరణంతో కూడా ఉగ్రవాద స్థావరాలను సైతం కుక్తవేలుతో కూడా పీకేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూసినటువంటి జనం కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పి సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యం. ఇదంతా కూడా భవిష్యత్ తరాలకు గుర్తుండాలంటే ఖచ్చితంగా ఆ పేరు కూడా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కాలనీ పేరు పెట్టుకుందామని చెప్పి వాళ్ళ ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రూపంగానే సింధూర్ కాలనీని కూడా నామకరణం చేశారు. ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. మొన్న జరిగినటువంటి భారతీయులపై పహల్గాం దాడికి నిరసనగా మన ప్రియతమైనటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సింధూర్ ఆపరేషన్ అనేటటువంటి నినాదంతో పాకిస్తాన్పై మన వాళ్ళు జరిపిన దాడికి మనం విజయం సాధించినందుకు దానికి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క వీధి అశోక్ నగర్లో సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మన దేశ సైనికులు వెన్నుదన్నుగా ఉండి భారత్కు విజయాన్ని చేకూర్చినందుకు అందుకు విజయానికి సూచికగా ఈ కాలనీకి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా సింధూర్ స్ట్రీట్గా నామకరణం చేయబడినది. దీనికి మా వీధి వాళ్ళు కూడా అందరు కూడా దీనికి మద్దతు తెలిపినారు. భారతమాత నుదుట సింధూరము ఉంచాలనే ఉద్దేశంతో ఈ పేరును నామకరణం చేయబడినది.